మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు. మనకైతే రైల్ ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఏంటి ఆ నోటిఫికేషన్ అంటే, రైల్ ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీలో సైట్ ఇంజనీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్కి సంబంధించి మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఈ పోస్టులకు సంబంధించి ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ ఖాళీలకు సంబంధించి అప్లికేషన్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, ఎవరెవరు అర్హులు, ఏజ్ ఎంత ఉండాలా, ఫీజు ఎంత ఉంటుంది, ఎంపిక ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మన వీడియోలో తెలుసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు T1 అకాడమీ. నేను మీ ఆజాద్. రైల్ ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైనా ఒక సంస్థ నుండి ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవడానికంటే ముందు అసలు ఆ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఆ సంస్థ యొక్క పూర్వపరాలను తెలుసుకున్న తర్వాతనే మీరైతే ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఏ సంస్థ నుండి వచ్చిందంటే రైల్ ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ అనే సంస్థ నుండి వచ్చింది. మరి ఈ రైల్ ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ అనే సంస్థని ఎప్పుడు స్థాపించారు, ఎవరు స్థాపించారు, ఎందుకు స్థాపించారు ఇప్పుడు మీకు తెలియాలి. రైల్ ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ దీనిని 2006 నవంబర్ 1వ తారీఖు నాడు ఏర్పాటు చేశారు. మరి అంతకుముందు ఈ రైల్ ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ ఉండదా అంటే ఉన్నది. కాకపోతే అది ఏ రూపంలో ఉందంటే రైల్వే చట్ట రూపంలో ఉందండి. 1989లో ఏదైతే రైల్వే యాక్ట్ ఉందో ఆ రైల్వే యాక్ట్ని 2005లో సవరించారు. ఈ 2005లో సవరించిన ఈ రైల్వే యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రైల్ ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ అనే పేరుతోటి 2006 నవంబర్ 1వ తారీఖు నాడు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎందుకు ఏర్పాటు చేశారంటే భారతదేశంలో ఏదైతే రైల్వే వ్యవస్థ ఉందో, ఆ రైల్వే డిపార్ట్మెంట్ ఉందో, ఆ రైల్వే డిపార్ట్మెంట్ పరిధిలో 43,000 హెక్టార్ల భూమి ఉంది. ఆ 43,000 హెక్టార్ల భూమి కూడా నిరుపయోగంగా ఉంది. 43,000 హెక్టార్ల భూమి ఏదైతే నిరుపయోగంగా ఉందో దానిని వినియోగంలోకి తీసుకురావడం కోసం ఒక ప్రత్యేకమైన సంస్థ కావాలనే ఉద్దేశంతో, మరియు అలా ఏదైతే భూమి ఖాళీగా ఉందో ఆ ఖాళీ ఉంటే ఆ భూమి ఆక్రమణకు గురవుతుందని చెప్పేసి అటువంటి ఆక్రమణల నుండి తప్పించాలనే ఉద్దేశంతో దానికంటూ ఒక సంస్థ ఉండాలి, ఆ సంస్థ ఆ భూమిని రక్షిస్తుందనే ఉద్దేశంతో ఎప్పుడు 2006 నవంబర్ 1వ తారీఖు నాడు రైల్ ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ అనే సంస్థను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైల్వే డిపార్ట్మెంట్ పరిధిలో ఏవైతే భూములు ఉన్నాయో ఆ భూములను రక్షించడం కోసము, మరియు కేవలం టికెట్ల ద్వారా మాత్రమే ఆదాయం వస్తుంది. కానీ టికెట్ల ద్వారా కాకుండా ఈ రైల్వే పరిధిలో అంటే రైల్వే వ్యవస్థ పరిధిలో ఏవైతే ల్యాండ్స్ ఉన్నాయో ఆ ల్యాండ్స్ని కూడా వాణిజ్యపరంగా లీజులకు ఇచ్చి వాటి ద్వారా కూడా ఆదాయాన్ని సంపాదించాలనే ఉద్దేశంతో, దానికంటూ ఒక ప్రత్యేకమైన సంస్థ కావాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం అయితే ఈ రైల్ ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే సైట్ ఇంజనీర్ అనే పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 40 ఖాళీలు ఉన్నాయి. మరి ఈ 40 ఖాళీలు ఏ విభాగంలో ఉన్నాయంటే సివిల్ విభాగంలోనూ మరియు ఎలక్ట్రికల్ విభాగంలోనూ ఖాళీలు ఉన్నాయి. సివిల్ విభాగంలో వచ్చేసి 30 ఖాళీలు ఉన్నాయి, ఎలక్ట్రికల్ విభాగంలో వచ్చేసి 10 ఖాళీలు ఉన్నాయి. మరి ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలంటే ఎవరైతే ఈ సైట్ ఇంజనీర్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి BE లేదా బీటెక్ అనేది క్వాలిఫై కావాలి. ఈ BE లేదా బీటెక్ అనేది ఏ సబ్జెక్ట్లో క్వాలిఫై కావాలి, ఏ సబ్జెక్ట్లో అంటే సివిల్లో కానీ ఎలక్ట్రికల్లో కానీ, అంటే సివిల్ బ్రాంచ్ నుండి కానీ ఎలక్ట్రికల్ బ్రాంచ్ నుండి కానీ BE కానీ బీటెక్ కానీ ఖచ్చితంగా క్వాలిఫై కావాలి. ఓన్లీ క్వాలిఫై అయితే సరిపోతుందా, పర్సెంటేజ్ అవసరం లేదంటే కావాలి. ఎంత కావాలంటే ఓసీ వాళ్ళు మరియు ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతేనేమో 50% మార్కులు కావాలి. అదే ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతేనేమో 50% మార్కులు కావాలి. అంటే ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకైతేనేమో 50% మార్కులతోటి BE లేదా బీటెక్ క్వాలిఫై కావాలి. అదే జనరల్ వాళ్ళు కానీ లేదా ఓబీసీ వాళ్ళు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి 50% మార్కులతోటి BE లేదా బీటెక్ క్వాలిఫై కావాలి. ఈ క్వాలిఫికేషన్స్ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ సైట్ ఇంజనీర్ అనే పోస్ట్కి అయితే ఎలిజిబుల్. మరి కేవలం క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుందా, అనుభవం అవసరం లేదా అంటే అనుభవం కూడా కావాలి. ఎన్ని సంవత్సరాలు కావాలంటే 2 సంవత్సరాల అనుభవం కావాలి. ఎందులో కావాలంటే సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసినట్టుగా కానీ, స్టేట్ గవర్నమెంట్లో పనిచేసినట్టుగా కానీ, సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు ఏవైతే ఉంటాయో ఆ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు కానీ, స్టేట్ గవర్నమెంట్ సంస్థలు ఏవైతే ఉంటాయో ఆ స్టేట్ గవర్నమెంట్ సంస్థల్లో కానీ, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కానీ, డెవలప్మెంట్లో కానీ, ఎలక్ట్రికల్ వర్క్లో కానీ 2 సంవత్సరాల అనుభవం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. అంటే కేవలం క్వాలిఫికేషన్ ఉంటేనే సరిపోదండి, క్వాలిఫికేషన్తో పాటు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి.
ఈ రెండు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఏజ్ ఎంత ఉండాలి? ఏజ్ విషయానికి వచ్చేసరికి మే 22, 2026 నాటికి 45 సంవత్సరాల లోపు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. అంటే 40 సంవత్సరాలకు మించి ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ కాదు. 40 సంవత్సరాల లోపు ఎవరైనా కానీ ఈ పోస్టులకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా అంటే ఉంటుంది. ఎంత ఉంటుందంటే కేంద్ర ప్రభుత్వం యొక్క గైడ్లైన్స్ ప్రకారం ఎంతైతే ఉంటుందో అంత ఉంటుంది. ఉదాహరణకి ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషను, అదే ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నది. మరి ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఫీజు ఎంత? అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు అయితే లేదండి, ఎవరికి కూడా అప్లికేషన్ ఫీజు అయితే లేదు. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక ఎలా ఉంటుంది? ఎంపిక విషయానికి వచ్చేసరికి ఈ పోస్టులకు అయితే ఎటువంటి రాత పరీక్ష లేదండి. కేవలం మీరు ఇంతకుముందు ఎక్కడైతే జాబ్ చేశారో ఆ జాబులో మీరు పొందిన జీతాన్ని బట్టి, మరియు బీఈలో కానీ బీటెక్లో కానీ మీరు పొందిన మార్కులను బట్టి, మరియు వీళ్ళు నిర్వహించే ఇంటర్వ్యూని బట్టి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎటువంటి రాత పరీక్ష మాత్రం లేదు. ఈ 40 పోస్టులు కూడా కేవలం కాంట్రాక్ట్ బేసిక్ పోస్టులు మాత్రమే అండి. ఇవైతే పర్మనెంట్ ఉద్యోగాలు కావు. కేవలం 1 సంవత్సర ప్రాతిపదికన మిమ్మల్ని అయితే ఈ ఉద్యోగాలకు తీసుకోవడం అయితే జరుగుతుంది. మీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి మిమ్మల్ని అయితే కొనసాగించాలా వద్దా అనేది వాళ్ళు మాత్రమే తదుపరి నిర్ణయం అయితే తీసుకుంటారు. మరి ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఎలా చేసుకోవాలి? అప్లికేషన్ విషయానికి వచ్చేసరికి ఇది పూర్తిగా ఆఫ్లైన్లోనే చేసుకోవాలండి, ఆన్లైన్లో మాత్రం చేసుకోకూడదు. అది కూడా ఎలా అంటే ఇక్కడ మనకి ఈమెయిల్ ఐడి ఇచ్చాడు. ఈ ఈమెయిల్ ఐడికి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే నింపి ఆ అప్లికేషన్ ఫామ్ని అయితే సెండ్ చేయాలంటుంది. ఈమెయిల్ వచ్చేసి site.engg.rlda@gmail.com దీనికైతే సెండ్ చేయాలి. దీనికి సెండ్ చేసిన తర్వాత కూడా మీరు ఏవైతే ఈ మెయిల్కి సెండ్ చేశారో దానిని మరో జిరాక్స్ కాపీ తీసుకొని దానిని మళ్ళీ ఈ అడ్రస్ ఏదైతే ఉన్నదో ఆ అడ్రస్కి అయితే ఖచ్చితంగా పంపించగలరు. అది కూడా స్పీడ్ పోస్ట్లో కానీ రిజిస్టర్ పోస్ట్లో కానీ పంపించగలరు. ఎప్పటివరకు పంపాలంటే మే 22వ తారీఖు లోపు ఖచ్చితంగా పంపాలి. కేవలం మీరు ఈమెయిల్ ఐడి చేస్తే మాత్రం మీ యొక్క అప్లికేషన్ని రిజెక్ట్ చేస్తారు, లేదా కేవలం మీరు పోస్ట్ పంపినా కానీ మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు. ఖచ్చితంగా ఇటు ఈమెయిల్ ఐడికి పంపాలి, ఖచ్చితంగా మీరైతే పోస్ట్ చేయాలి. ఈ రెండు ఎవరైతే చేస్తారో వాళ్ళ అప్లికేషన్ మాత్రమే స్వీకరించి వాళ్ళనే స్క్రూటినీ చేయడం అయితే జరుగుతుంది. ఈ రెండింటిలో ఏ ఒక్కటి చేయకుండా కానీ మీ అప్లికేషన్ అయితే తిరస్కరించడం అయితే జరుగుతుంది. మీ యొక్క అప్లికేషన్ అయితే ఇక్కడ ఏ అడ్రస్ అయితే ఉందో ఆ అడ్రస్కి అయితే పంపించగలరు. స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ మీరైతే మీ యొక్క అప్లికేషన్ను దీనికైతే పంపించగలరు. దానితో పాటు ఇక్కడ ఏదైతే ఈమెయిల్ ఐడి ఉందో ఈ ఈమెయిల్ ఐడి కూడా ఖచ్చితంగా పంపించగలరు. ఈ రెండింటికి పంపిస్తేనే మీ యొక్క అప్లికేషన్ అయితే స్వీకరించినట్టు లెక్క. ఈ రెండింటిలో ఏ ఒక్కదానికి పంపించకుండా కానీ మీ యొక్క అప్లికేషన్ అయితే స్వీకరించరు, తిరస్కరించబడుతుంది మీ అప్లికేషను. ఖచ్చితంగా ఈ రెండింటికి అయితే ఖచ్చితంగా పంపాలి. మీరు ఈమెయిల్ ఐడి చేయాలి, ఇక్కడ వచ్చేసి పోస్ట్ అయితే ఖచ్చితంగా చేయాలి. మరి ఈ పోస్ట్కి ఎంపికైతే జీతం ఎంత ఉంటుంది? జీతం విషయానికి వచ్చేసరికి నెలకు వచ్చేసి 76,000 రూపాయల జీతం అయితే ఉంటుంది. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.